వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను కిరణ్ చెర్ల. ఎక్కడ చదవాలి, ఏం చదవాలి, ఇది చాలా కామన్గా అందరికీ ఉండే డౌట్. పరీక్షల సీజన్ అయిపోయింది, ఫలితాల టైం వస్తుంది, దీని తర్వాత ఆప్షన్లు వెతుక్కోవాల్సిన టైం కూడా వచ్చేస్తుంది. పేరెంట్స్కి పిల్లలకు చాలా మంచి భవిష్యత్తు కావాలని ఉంటుంది, దానికోసం ఎన్నో ఆలోచనలు కలలు ఉంటాయి. అదే టైంలో పిల్లలకు దీని గురించి అవగాహన ఉండే అవకాశం కూడా లేదు. సో ఇట్లాంటి టైంలో విద్యావేత్తలతో, కెరీర్ మీద మంచి అవగాహన ఉన్న వాళ్ళతో మనం మాట్లాడి వాళ్ళ నుంచి వివరాలు తెలుసుకుంటే అది మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనతో డాక్టర్ రమేష్ గారు ఉన్నారు. ఆయన ఇగ్నో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ సీనియర్ రీజనల్ డైరెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. అంతకుముందు నవోదయ స్కూల్కి ప్రిన్సిపాల్గా పనిచేశారు. సో విద్యారంగంలో అపారమైన అవగాహన ఉన్న రమేష్ గారిని అడిగి మన సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం సార్. మొదటే చెప్పాను, ఏం చదవాలి, ఎక్కడ చదవాలి, ఇది చాలా బేసిక్ క్వశ్చన్. యాక్చువల్గా ఒకప్పుడు 10th క్లాస్ దగ్గర నుంచి మొదలయ్యేదేమో ఇప్పుడు ప్రైమరీ నుంచి మొదలవుతుంది. దానికి తోడు ఒక పక్కన ప్రపంచంలో చాలా వేగంగా మార్పులు వస్తున్నాయి. ఎంటర్ అయిపోయిన తర్వాత ఒక్కసారిగా అవకాశాల్లో చాలా పెద్ద కుదుపు. ఇంతకాలం ఒక 20-25 ఏళ్ల పాటు ఐటీ రంగమే ప్రపంచాన్ని ఏలుతుంది అనుకుంటే అందులో కూడా ఒక విప్లవము, చాలా పెద్ద పెద్ద మార్పులు. సో ఇట్లాంటి టైంలో అవకాశాల కోసం ఏం చదవాలి, ఎట్లా చదవాలి, ఏ రూట్ తీసుకోవాలి, దాని గురించి మీరేమంటారు? చక్కటి ప్రశ్న అండి. ఎందుకంటే నేను విద్యారంగంలోనే స్కూల్ ఎడ్యుకేషన్లో మరియు హైయర్ ఎడ్యుకేషన్లో ఒక 4 decades సర్వ్ చేశాను నేను. యాక్చువల్గా 2 అంశాలు ఉన్నాయి ఇందులో. పేరెంట్స్గా వాళ్ళు ఏం ఆలోచిస్తారు తన పిల్లల గురించి అంటే, వాళ్ళకి తెలిసిన రంగంలో, వాళ్ళకి తెలిసిన లిమిటెడ్ ప్రొఫెషన్స్లో తమ పిల్లలు ఒదిగిపోవాలి, అందులోనే ఆ చాయిసే ప్రిఫర్ చేయాలనేటటువంటి ఒక ఓల్డ్ మైండ్ సెట్ తోటి ఉంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 90s and 20s దశకంలో మనకు హాఫ్ ఎ డజన్ కంటే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్న ప్రొఫెషన్స్, ప్రామిసింగ్ ప్రొఫెషన్స్ లేవు. కానీ ఈ 21st centuryలో ఎన్నో విప్లవాత్మకమైన వచ్చినట్టు మార్పులు, మీరు చెప్పినటువంటి ఏఐ ప్రపంచంలో ఈనాడు పిల్లలకు 500 కంటే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇది నేను చెప్పటం కాదు. యునైటెడ్ నేషన్స్, యునెస్కో, ఐక్యరాజ్య సమితి మరియు భారత గవర్నమెంటు అందరూ కలిసి ఒక కమిటీ ఫామ్ చేసి అసలు 21st centuryలో ఏం జాబ్స్ ఉన్నవి, ఆపర్చునిటీస్ ఈ జనరేషన్కి ఏమున్నవి అని ఒక కమిటీ వేసి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ పేరు నావిగేటింగ్ లైఫ్ ఆఫ్టర్ స్కూల్. ఓకే, టైటిల్ అది. మీరు గూగుల్లో మీరు కొట్టిన వెంటనే వస్తుంది, నావిగేటింగ్ లైఫ్ ఆఫ్టర్ స్కూల్. ఇది ఒక మహాభారతం అనుకోండి, ఒక ఖురాన్ అనుకోండి, ఎస్పెషల్లీ చిల్డ్రన్ హూ ఆర్ కంప్లీటింగ్ 10th and 12th. సో ఈ యొక్క 500 ప్రోగ్రామ్స్లో వాళ్ళు చాలా క్లియర్గా ఫస్ట్ వాల్యూమ్, సెకండ్ వాల్యూమ్ అని 2 వాల్యూమ్స్లో ఇచ్చారు. ప్రతి ప్రొఫెషన్లో క్వాలిఫికేషన్ ఏంటి, దానికి ఏమన్నా ఎలిజిబిలిటీ ఏంటి, దానికి కావాల్సిన యాప్టిట్యూడ్ ఏంటి, అది ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూషన్ ఏంటి, దానికి కావాల్సిన ఇన్స్టిట్యూషన్ కావాల్సిన ఫీ ఎంత, ఆ ఇన్స్టిట్యూషన్ ఎక్కడున్నది, ఆ కోర్స్ అయిపోయిన తర్వాత ఏం ప్రోగ్రామ్ వస్తుంది, ఆ ప్రోగ్రాంలో జాబ్ వస్తే ఎంత ప్యాకేజ్ ఉంటుంది, ఎవ్రీథింగ్, అది ఏ దేశంలో ఉన్నది, ఏ కంపెనీ ఉన్నది, ఎవ్రీథింగ్ A to Z. అది చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఆ యొక్క నావిగేటింగ్ లైఫ్ ఆఫ్టర్ స్కూల్ ఒక్కసారి పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఒక్కసారి అది చదివి షార్ట్ లిస్టు చేసుకుంటే దానికి సంబంధించినటువంటి యొక్క కోర్సెస్ను, స్పెషల్ కోర్సెస్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ను రెఫర్ చేసుకొని దానికి సంబంధించిన అడ్మిషన్స్ తీసుకొని ముందుకెళ్తే వాళ్ళకు లైఫ్లో మళ్ళీ టర్న్ ఆఫ్ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా, అంటే మామూలుగా ఎలా చేస్తుంటారంటే తప్పిదాలు చేసి గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత లేటర్ స్టేజ్లో అరే నా ప్యాషన్ ఇది, నేను ఇది చేశాను, కనీసం ఇప్పటి నుండైనా లైఫ్లో నేను ఈ దారిలో వెళ్ళాలని సమ్వేర్ తన లైఫ్ ప్రయాణంలో హాఫ్ వే వెళ్ళిన తర్వాత రియలైజ్ అయ్యి తన స్ట్రెంగ్త్ను రియలైజ్ అయ్యి మీరు ఎత్తుక్కొని పోయే వాళ్ళ యొక్క సంఖ్య ఎక్కువగా ఉన్నది. సో అలాంటి ప్రయత్నాలు ఏమీ వ్యర్థం కాకుండా ఈనాడు మనకు మంచి దిక్సూచిగా నావిగేటింగ్ లైఫ్ ఆఫ్టర్ స్కూల్ 500 ఆపర్చునిటీస్ తోటి మన ముందున్నది. విఘ్నులైన పేరెంట్స్, తర్వాత మన స్టూడెంట్స్ కూడా దాన్ని ఒకసారి చదివి డిస్కస్ చేసుకొని తమ యొక్క సాధ్యాసాధ్యాలు, తమ యొక్క నైపుణ్యాలను బేరీజు వేసుకొని వాళ్ళు ఆ విధంగా తమ యొక్క ప్రణాళిక ద్వారా ముందుకెళ్తే చక్కగా భవిష్యత్తులో ఈ యొక్క 500 ప్రొఫెషన్లో ఏ ప్రొఫెషన్ తీసుకున్నా అందులో వాళ్ళు నిష్ణాతులుగా రాగలుగుతారు.
ఇది వరకు ఇంజనీరో, డాక్టరో, టీచరో, సైంటిస్టో అని లిమిటెడ్గా ఉండేది. అందులో కూడా కాంపిటీషన్ ఉండేది. ఇందులో కానీ ఈ 500 ప్రొఫెషన్లో స్కై ఈజ్ ద లిమిట్ లాగా వాళ్ళు తమ యొక్క న్యాచురల్ ఆప్టిట్యూడ్ తోటి ముందుకెళ్ళి బ్రహ్మాండంగా సెటిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళకు ఒక మంచి దిక్సూచి, వాళ్ళకు ఒక మంచి గైడెన్స్ ఇచ్చేటటువంటి ఒక అవకాశం ఈనాడు మన పిల్లల ముందు మరియు పేరెంట్స్ ముందు కూడా ఉన్నది. ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకుంటే మనం వెళ్తాము. ఇది ఒక అంశం. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కొంత లైఫ్ అయిన తర్వాత నేను ఒకప్పుడు అది చేస్తుంటే బాగుండేది అని. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను కూడా. ఎందుకంటే నాకు ఓకే అట్లా తెలుసుకోవడానికి అవకాశం లేని ఎన్వైరన్మెంట్లో చదివి అక్కడే పెరగడం వల్ల నా ఇంట్రెస్ట్ మీడియా జర్నలిజం అయినప్పటికీ నేను చదివిన కోర్స్ ఒకటి, దాని తర్వాత ఒక 2-3 ఏళ్ళు ఖాళీగా ఉండి రైట్ నా ప్యాషన్ ఇది కదా అని నేను మళ్ళీ యూటర్న్ తీసుకొని మీడియా వైపు వచ్చాను. సరే అట్లా రావడం కూడా ఒక పాసిబిలిటీ, అందరికీ వీలు కాకపోవచ్చు. సరే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఒక 5-10 ఏళ్ల క్రితం వరకు మన దగ్గర మెడిసిన్, ఇంజనీరింగ్ అంతే, ఐదర్ బైపీసీ ఆర్ ఎంపీసీ ఆ రెండు. దాని తర్వాత బైపీసీ తీసుకుంటే మెడిసిన్కి వెళ్తారు, ఎంపీసీ తీసుకుంటే బీటెక్కి వెళ్తారు. ఆ బీటెక్లో వాళ్ళ ర్యాంక్ని బట్టి ఏ స్ట్రీమ్ వస్తే ఆ స్ట్రీమ్. అవి రెండు కాకుండా ఇంకొకటి ఉన్నాయి అని తెలుగు స్టేట్స్లో ఏ ఇళ్లలో కూడా ఆలోచించే పరిస్థితి లేదు. ఈవెన్ ఇప్పటికి కూడా అందులో పెద్దగా మార్పు లేదు. మిమ్మల్ని ఎవరైనా పేరెంట్ లేదా ఒక పిల్లవాడు వచ్చి నాకు ఎంపీసీ బైపీసీ కాకుండా బెటర్ ఆప్షన్స్ ఏమున్నాయి అంటే మీరు ఏం చెప్తారు? నాకు మొన్న పేరెంట్ మాకు దగ్గర రిలేటివ్ అడిగారు, సార్ మా 2 పిల్లలు 10th అయింది, ట్విన్స్, వాళ్ళను శ్రీ చైతన్యలో జాయిన్ చేయాలా, నారాయణలో జాయిన్ చేయాలి సార్, ఆప్షన్ ఎంపీసీ బీపీసీ కదా అంటే, కాదు బాబు, ఫస్ట్ మీ పిల్లల యొక్క ప్యాషన్, వాళ్ళ పర్ఫార్మెన్స్, ఏ సబ్జెక్ట్లో పర్ఫార్మెన్స్ చూపించారు, ఏ సబ్జెక్ట్లో వాళ్ళకు ప్యాషన్ ఉన్నది. తర్వాత ఈనాడు ఫర్ ఎగ్జాంపుల్ సిబిఎస్ఈలో ఈ యొక్క +2 లెవెల్లో 11th 12thలో నీకు 120 సబ్జెక్ట్ స్పెషలైజేషన్ ఉంది. ఇది వరకు ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇప్పుడు నువ్వు మ్యాథ్స్ తీసుకోవచ్చు, మ్యూజిక్ తీసుకోవచ్చు, ఆర్ట్ తీసుకోవచ్చు, డిఫరెంట్ ప్యాషన్స్ ఉన్న సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు. 120 సబ్జెక్ట్స్లో నీ చాయిస్ ఉన్న సబ్జెక్ట్స్ను ఐడెంటిఫై చేయని మీ పిల్లవాడిని చేసిన తర్వాత ఆ సబ్జెక్ట్లో ఏ స్కూలు, ఏ ఇన్స్టిట్యూషన్ మన హైదరాబాద్లో అది ఆఫర్ చేస్తుందో మీరు చూడండి. లేకపోతే నేషనల్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నవి, వాటిని ఐడెంటిఫై చేసి ఆ ఇన్స్టిట్యూషన్స్కి అప్లై చేసి పిల్లవాడు మీరు అఫోర్డబుల్ అయితే మీరు అక్కడికి పంపించండి. అంతేగాని మీకున్న 2 ఆప్షన్స్ ద్వారానే విండోని ఓపెన్ చేసి చూస్తే పిల్లవాళ్ళ యొక్క అవకాశాలు తగ్గించిన వాళ్ళు అవుతారు, తర్వాత పిల్లవాళ్ళ యొక్క న్యాచురల్ కేపబిలిటీని కుదించిన వాళ్ళు అవుతారు. సో కాబట్టి ఈ యొక్క అవగాహన, ఇలాంటి యొక్క ఆలోచన పేరెంట్స్కు ఉంటే ఖచ్చితంగా పేరెంట్స్ ఇటు పిల్లవాళ్ళు ఇద్దరు ఇంటిగ్రేట్ అయ్యి సింక్ అయ్యి టుగెదర్ ఆలోచిస్తే డెఫినెట్గా ఆ పిల్లవాడి యొక్క భవిష్యత్తు చాలా బ్రైట్గా ఉండేటందుకు అవకాశం మెండుగా ఉన్నది ఇప్పుడున్న పరిస్థితి. రైట్. అంటే మీరు చెప్పిన కోర్సులు వింటే అట్లాంటివి రిషి వ్యాలీ స్కూల్లో ఉన్నట్టు విన్నాను. ఆ తర్వాత క్రియా యూనివర్సిటీ ఒకటి ఉంది, అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ, ఇట్లాంటి వాటిల్లో ఆల్టర్నేటివ్ కోర్సులు లేదా మీరు చెప్పినట్టు కొత్త కొత్త కాంబినేషన్స్తోని కోర్సులు డిజైన్ చేసి ఉన్నాయి. అవి రెగ్యులర్ యూనివర్సిటీస్లో, కాలేజెస్లో ఇంకా వచ్చాయా లేదా అనేది డౌటే. ఇందులో మీరు చెప్పినట్టు మామూలుగా స్కూల్స్లో ఇప్పుడు +2లో 11th 12th క్లాసులు అడ్మిషన్స్లో కావాలన్నా, తర్వాత 12th క్లాస్ అయిపోయిన తర్వాత మీకు కన్వెన్షనల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉంది, సెంట్రల్ యూనివర్సిటీ జేఎన్యూ ఉన్నది, ఇది కూడా సెంట్రల్ యూనివర్సిటీ, జేఎన్యూ వరల్డ్ రెప్యూటెడ్ జేఎన్యూ ఉన్నది, తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ ఉన్నది. సో ఇలాంటి ఇన్స్టిట్యూషన్లో 5 years కోర్సెస్ ఉన్నది. చక్కగా ఒకసారి అందులో జాయిన్ అయితే ఆ 5 yearsలో పిల్లవాళ్ళ యొక్క ప్రొఫైలు, తర్వాత వాళ్ళ యొక్క ఎక్స్పోజరు తోటి ఎలా ఉంటుందంటే ఇక వాళ్ళు మళ్ళీ 5 years తర్వాత నేను ఏం చేయాలనే ఆలోచన అవసరమే లేదు. అదొకటి. తర్వాత పిల్లవాడికి ఎకనామిక్స్లో బాగా పర్ఫార్మెన్స్ ఉన్నాయి, పోనీ సైన్స్ డిఫెన్స్ కాలేజ్ ఉంది ఢిల్లీలో, కామర్స్లో చాలా బ్రైట్గా ఉన్నారు, నేషనల్ రెప్యుటేషన్, పేరెంట్ అఫోర్డబుల్ ఉన్నారు, తీసుకెళ్ళి బాంబేలో ఉన్నవి, తర్వాత ఎంబీఏలో బాగా ఉన్నవి. అలాంటి ఇన్స్టిట్యూషన్స్ అరౌండ్ ద ఢిల్లీ ఉన్నది, అక్రాస్ ద బాంబే ఉన్నది, బెంగళూరు ఉన్నవి. సో అలాంటి ఇన్స్టిట్యూషన్లో, నేషనల్ రెప్యుటేషన్ ఇన్స్టిట్యూషన్లో ఆ బ్రాండ్ తోటే వాళ్ళు అందులో జాయిన్ అయితే డెఫినెట్గా వాళ్ళ యొక్క కెరీర్ పాత్ అనేది మొత్తము రన్వే నుంచి స్టార్ట్ చేయొచ్చు వాళ్ళ క్యారియర్ పాత్. సో కాబట్టి మనకున్న కెపాసిటీ, క్యాలిబరు, పొటెన్షియలు, తర్వాత ఆ యొక్క యాప్టిట్యూడ్ని బట్టి వాళ్ళు చూజ్ చేసుకోవచ్చు. వాళ్ళకు ఉన్న స్టేట్లో ఇన్స్టిట్యూషన్సా, నేషనల్ ఇన్స్టిట్యూషన్సా, సెంట్రల్ యూనివర్సిటీయా, నేషనల్ రెప్యూటెడా, అబ్రాడ్లోనా,
తర్వాత స్పెసిఫిక్ స్కిల్స్ నేర్పిస్తున్నటువంటి అలాంటి నేషనల్ రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ గవర్నమెంట్లో చాలా ఉన్నాయి. నేషనల్ ఫ్యాషన్ టెక్నాలజీ ఇలాంటి చాలా ఉన్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ అని ఉన్నవి. సో అలాంటి ఐడెంటిఫై చేయండి. సో అలా నేషనల్ ఎక్స్పోజర్ ఉండి క్వాలిఫైడ్ ఉండి అందులో ఇన్స్టిట్యూషన్స్ నుంచి సర్టిఫికేట్ తీసుకోగానే జాబ్లో మార్కెట్లో జాబ్ ఆఫర్స్ ఉన్నటువంటి రెడీమేడ్ ఆఫర్స్ ఉన్నాయి. కాబట్టి పిల్లవాళ్ళు కేవలం ఈ 2 కోర్సులు మీరు అన్నట్టు ఇంజనీరింగ్ మెడికల్ కాకుండా ఇలాంటి వైడ్ ఓపెన్ నిజంగా ఇలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయని తెలిస్తే మన పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఎగిరి గంతేస్తారు. తర్వాత ఎప్పుడైతే తనకు ఇష్టమైన యొక్క చాయిస్ ఉన్న ఫీల్డ్లోకి వెళ్ళారనుకోండి, పిల్లవాడు తన యొక్క ఎబిలిటీ కేపబిలిటీ పొటెన్షియల్ను ఫుల్ లెంత్గా చేసి అందులో రాణించగలుగుతాడు. ఎందుకంటే తను డిసిషన్ తీసుకున్నాడు, తనకు నచ్చిన కోర్సుకు పోయారు కాబట్టి ఇంకొకరు మార్గదర్శకంగా కూడా ఉండగలుగుతాడు. తను తన కెరీర్ను మలుచుకొని జీవితంలోకి డైరెక్ట్గా హైయెస్ట్ కెరీర్ ఆపర్చునిటీస్లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి నా విన్నపం టీచర్స్ మన పేరెంట్స్కు స్టూడెంట్స్కి ఏంటంటే ఈ విధంగా ఆలోచించండి. అంతేగాని ట్రెడిషనల్గా కన్వెన్షనల్గా ఏదో 2 ఉన్నాయి 2 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అని వెళ్ళి ఫెయిల్ అయ్యి ఫ్లాప్ అయ్యి, మా నాన్నగారు నన్ను ఇంజనీరింగ్ మెడికల్ డాక్టర్ చేయాలనుకుంటున్నాను, మా తమ్ముడిని ఇంజనీర్ అనుకున్నాను, వాడు ఇంజనీర్ అయ్యాడు, నేను కాలేకపోయాను. నా మనసులో మాత్రం టీచర్ కావాలని ఉండే. అలాగే నేను ఆ పట్టుదలతో టీచర్కి ప్రొఫెషన్స్ వచ్చి నన్ను ఈనాడు గిఫ్టెడ్ టీచర్గా నన్ను గుర్తించారు. అవార్డ్స్ వచ్చాయి, నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, నేషనల్ రికగ్నిషన్ వచ్చింది. తర్వాత నేను చేయాల్సినటువంటి ఎంపవరింగ్ ఆఫ్ ద ఎన్లైటెడ్ స్టూడెంట్స్ అన్నీ చేస్తున్నాను. చాలా హ్యాపీ. అని మీరు ఎలాగైతే మీడియాలోకి వచ్చి సక్సెస్ అయ్యారో, నేను టీచింగ్లో ఉండి చాలా గర్వంగా నేను చక్కగా కంట్రిబ్యూట్ చేయగలుగుతున్నాను నా ఎక్స్పర్టైజ్. ఇందాక నేను మీ డిగ్రీస్ చదువుతుంటే 30 seconds to 1 minute పట్టింది నాకు. అన్ని కోర్సులు చదువున్నారు మీరు. అయితే ఇందాక నేను ఒక పాయింట్ అడుగుదాం అనుకుని మిస్ అయ్యానండి. అంటే మీ అబ్జర్వేషన్లో చాలా అండర్ రేటెడ్ అయ్యి ఉండి చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్న కోర్సులు ఏమైనా ఉన్నాయా? అంటే మన తెలుగు నేను ఇక్కడే తిరుగుతున్నా తెలుగు రాష్ట్రాల్లోనే. మనకి ఎందుకంటే మన దృష్టి అంతా ఎంపీసీనో బైపీసీనో చేయడం, బైపీసీ తీసుకుంటే డాక్టర్ అయిపోవడం, ఎంపీసీ తీసుకుంటే బీటెక్, ఆ తర్వాత అమెరికా, ఇట్లాంటి ఆలోచనలు ఏవో ఉన్నాయి. దాని నుంచి ఇప్పుడు బయటకు వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే బయట ప్రపంచం అట్లా ఉంది, ఆపర్చునిటీస్ మారుతున్నాయి, తగ్గుతున్నాయి కాబట్టి. సో మీ అబ్జర్వేషన్లో అండర్ రేటెడ్ అయ్యుండి చాలా తక్కువ మందికి తెలిసిన బెస్ట్ కోర్స్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనకు స్టీమ్ అని ఉన్నాయి సార్. ఇప్పుడు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆర్ట్స్, మ్యాథమెటిక్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఇప్పుడు సిబిఎస్ఈ స్టార్ట్ చేసింది. సో దట్ ఏంటి ఆల్రౌండ్ 360 డిగ్రీ పిల్లవాడికి యొక్క తన యొక్క నైపుణ్యాన్ని ఈ అన్నిట్లో ఎందులోనైనా క్లిక్ కావచ్చు, దాని ద్వారా ముందుకు వెళ్ళవచ్చు అని ఇప్పుడు ఇంటిగ్రేట్ చేశారు. అదే అంత ముందుకు లేదు. కాబట్టి ఇందులో మీరు ఫర్ ఎగ్జాంపుల్ అండర్ రేటెడ్ అంటే హ్యుమానిటీస్ కావచ్చండి, సోషల్ సైన్స్ కావచ్చు, ఆర్ట్, పర్ఫార్మింగ్ ఆర్ట్, ఇలాంటి కోర్సెస్ ఉన్నాయి. ఈ కోర్సులో చేసిన వాళ్ళకు ఉన్న డిమాండ్ హ్యుమానిటీస్కి ఆపర్చునిటీస్ ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయండి. హ్యుమానిటీస్ రీసెర్చ్ ఉన్నది. 15 ఏళ్ల క్రితమే చంద్రబాబు నాయుడు గారు హ్యుమానిటీస్ చేద్దామన్నారు, వారు చేశారు. కానీ ఈనాడు ఇంపార్టెన్స్ వస్తుంది. రీసెర్చ్ ఫౌండేషన్స్, అనలిటికల్ స్టడీస్, కేస్ స్టడీస్, తర్వాత హిస్టారికల్ రీసెర్చ్, ఇవన్నీ మళ్ళీ వెలుగులోకి వస్తున్నాయి. ఇంపార్టెన్స్ వస్తుంది. ఆ స్టడీస్కు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ డెవలప్ చేశారు, స్కాలర్షిప్స్ ఇస్తున్నారు, తర్వాత ఫండింగ్ ఇస్తున్నది గవర్నమెంటు. సో కాబట్టి ఆ పిల్లవాళ్ళకు తర్వాత డయర్ నీడ్ అయిపోయింది. ఇప్పుడే నేను ఒక సుప్రభాత్ మోడల్ స్కూల్లో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి వచ్చాను. సోషల్ సైన్స్ టీచర్స్ లేరు. వాళ్ళకు మ్యాథ్స్ కన్నా తర్వాత సైన్స్ టీచర్స్ కన్నా డబుల్ పే ఇస్తాం సార్, నాకు ఎఫిషియెంట్ ఏబుల్ సోషల్ సైన్స్ టీచర్ని తీసుకొని రండి. దే ఆర్ వర్చువల్ లిటరల్లీ లుకింగ్. ఉన్న టీచర్స్ను స్కిల్స్ లేక, బిఎడ్ లేక, ఉట్టి ఎంఏ హిస్టరీతో చేసి వచ్చి ఇంటర్వ్యూలో మాతో ఇంటరాక్ట్ అయ్యారు. సో కాబట్టి ఎంత గొప్ప అవకాశాలు ఉన్నాయంటే ఆ యొక్క సోషల్ సైన్స్, హ్యుమానిటీసు, పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో నిజంగా ఇది ఈజ్ అ గ్రే ఏరియా. అది ఎంత అంటే ఓపెన్ ఫీల్డ్ ఉన్నది. ఇప్పుడు మిగతా కాంపిటీషన్ కొట్టుకుంటున్నారు, కానీ ఇందులోకి వచ్చి నువ్వు ఎక్సలెన్సీ చూపించుకుంటే ఈ స్కై ఈజ్ ద హై లిమిట్ అండి. ఆ విధంగా ఎదిగేటటువంటి మంచి గొప్ప అవకాశం ఉన్నది. చాలా ఇండిపెండెంట్ లెర్నింగ్ ఉంటుంది. మంచి కాంపిటెన్సీ, మీ యొక్క పొటెన్షియల్ యొక్క లెంత్ ఎంత ఉన్నదో అంతవరకు మీరు ఎదిగేటటువంటి అవకాశం ఈ ఫీల్డ్లో చక్కగా ఉన్నాయి. మీరు అనుకున్నట్టు ఇవన్నీ టీచింగ్ ఫీల్డ్ అయినా కానివ్వండి, రీసెర్చ్ ఫీల్డ్ అయినా కానివ్వండి, తర్వాత ఇన్స్టిట్యూషన్స్ పరంగా కానీ ఈ 3-4 లెవెల్స్లో ఇలాంటి వాళ్ళందరికీ గొప్ప అవకాశాలు ఈనాడు ఉన్నవి. ఓకే, మనం ఇప్పుడు కొంచెం ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ లేదా ఆల్టర్నేటివ్ కోర్సుల గురించి కొంచెం మాట్లాడుకున్నాం.
ఒకసారి మళ్ళీ రెగ్యులర్ కోర్సుల వైపు వస్తాను. అంటే ప్యూర్ సైన్సెస్ అంటాం కదా మనం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇట్లా. వీటికి గతంతో పోల్చితే వీటికి సంబంధించి అనుబంధంగా కానీ లేదా డైరెక్ట్గా అదే సబ్జెక్ట్లో కానీ ఏవైనా మంచి ఆపర్చునిటీ ఉన్న కోర్సులు ఉన్నాయా? అవి 10th తర్వాత చూజ్ చేసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు మామూలుగా స్కిల్స్ పొటెన్షియల్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు. ప్యూర్ సైన్సెస్ చదువుకుంటూ దానిలో కాంపిటెన్సీ, తర్వాత కోగ్నిటివ్ స్కిల్స్ డెవలప్ చేయి ఎక్స్పర్టైజ్ చేసుకుని హయ్యెస్ట్ రేంజ్లకు వెళ్ళగలిగిన వాళ్ళకి చాలా గొప్ప అవకాశాలు. నేషనల్, ఇంటర్నేషనల్, దే ఆర్ వెల్ కనెక్టెడ్ విత్ నేషనల్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ తోటి, విత్ రీసెర్చ్ ఫౌండేషన్ తోటి. ఎలా ఉన్నాయంటే అవకాశాలు, వాళ్ళు అట్ ద ఏజ్ ఆఫ్ 20 years వాళ్ళు పీజీ అయిపోయిన వెంటనే స్కాలర్షిప్ మీద, తర్వాత సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్స్, కోర్సెస్, తర్వాత వాళ్ళు జాబ్ చేసుకుంటే జాబ్ ఆఫర్స్ ఇస్తున్నాయి ఆ కంపెనీస్. ఒకవైపు కంపెనీస్తో టైఅప్ అయినాయి, సెకండ్ వైపు ఇన్స్టిట్యూషన్స్ ఆఫర్ చేస్తున్నాయి, థర్డ్ వైపు యూనివర్సిటీస్ కొలాబరేషన్ అవుతున్నాయి. వాళ్ళకు నిజంగా అదే ఫీల్డ్లో వాళ్ళు టీచింగ్ అయినా కానీ రీసెర్చ్లో కానీ ఎక్సెల్ కావాలంటే ఇప్పుడున్న అవకాశాలు ఏనాడు లేవు. ఒకప్పుడు రీసెర్చ్లు చేయాలంటే ఉస్మాన్ యూనివర్సిటీలో చేసి మనం కన్ఫైన్ అయ్యి ఇక్కడ ఏదో జాబ్ చూసుకునే ప్రయత్నం. ఈనాడు మీరు రీసెర్చ్ చేస్తున్న క్రమంలో ఎన్నో రీసెర్చ్ ఫండింగ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ తోటి కనెక్ట్ అవుతుండ్రు, వాళ్ళతో ఎన్నో ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ టచ్ అవుతుంది. అతను ఈ రీసెర్చ్ కంప్లీట్ అయ్యే వరకు 3-4 యూనివర్సిటీస్, 3-4 కంట్రీస్కి వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి యొక్క కనెక్టివిటీని పెంచుకొని వాళ్ళకి కావాల్సిన నీడ్ అండ్ రిక్వైర్మెంట్ లాగా ప్రకారం ఇతను తన యొక్క రీసెర్చ్ని కంప్లీట్ చేసుకుని పేపర్ తీసి సబ్మిట్ చేసిన 1 hour అదర్ డే ఇమ్మీడియట్లీ అతను జాబ్కి వెళ్ళటం, అతని లైఫ్లో సెటిల్ కావడం, అలాంటి గొప్ప అవకాశాలు ఆ రేంజ్ వాళ్ళకు కన్వెన్షనల్ మోడ్లో ఈ యొక్క మీరు అంటున్నటువంటి సైన్సెస్లో కానీ మ్యాథ్స్లో కానీ రిలేటెడ్, ఇంకా అందులో కూడా సప్లిమెంటరీగా న్యూ బ్రాంచెస్ చాలా వచ్చాయండి, చాలా వచ్చినాయి, చాలా స్పెషలైజేషన్స్ వచ్చాయి. సో అందులో కూడా వాళ్ళకి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. అది అక్రాస్ ద కాంటినెంట్స్, వాళ్ళు ఎలాంటి డెస్పరేట్ కావాల్సిన అవసరం లేదు. పాయింట్ ఆఫ్ నో రిటర్న్ లాగా వాళ్ళు ముందుకు వెళ్ళిపోవచ్చు అండి. సో ఆల్టర్నేటివ్ కోర్సెస్, మిక్స్డ్ సబ్జెక్ట్స్తో ఉన్న కోర్సులు, ఆ తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్యూర్ సైన్సెస్ గురించి మాట్లాడుకున్నాం. ఇది కాకుండా సరే ట్రెండ్తో పాటు వెళ్ళడం అని అనకపోయినా ప్రపంచంతో పాటు, ప్రపంచం ఏ ఫేజ్లో ఉందో దాంతోపాటు వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు ఏఐ లేదా మెషిన్ లెర్నింగ్ ఇట్లాంటి మాటలు ఎక్కడ చూసినా అవే, ఏ బీటెక్ ఇంజనీరింగ్ కాలేజీలో చూసినా అవే మాటలు వినిపిస్తున్నాయి, దాని రిలేటెడ్ కోర్సులే ఉంటున్నాయి. సో వాటిని చూజ్ చేసుకోవటంలో ఎట్లా వైజ్ డెసిషన్ తీసుకోవాలి? ఇప్పుడు మామూలుగా ఎలా ఉంటుందంటే నెక్స్ట్ ఏజ్ అంతా ఏఐ ఏజ్ అని అనుకుంటున్నటువంటి పరిస్థితి. అదే కాకుండా ఒక ఫోబియా డెవలప్ అయింది, దాంతో మా ఉద్యోగాలు వెళ్ళిపోతాయి, తర్వాత మాకు ఫ్యూచర్ ఏంటి అని అందరూ ఏఐ బాట పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇంజనీరింగ్ కాలేజీలో మిగతా కోర్సెస్ అన్ని వైండప్ చేసి కంప్యూటర్ సైన్స్లో ఈ యొక్క మిషన్ లెర్నింగ్ ఈ కోర్సులో ఓపెన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎందుకంటే కోడింగ్ అనేది లేదు ఇంకా అని చెప్పి మైక్రోసాఫ్ట్ లేదా గూగుల్ ఇట్లా కంపెనీలు సీఈఓలే క్లియర్గా చెప్తున్న విషయం. అవును. సో అయితే ఈ యొక్క ఏఐ యొక్క కంట్రిబ్యూషను ఏ ఫీల్డ్లోనైనా అది సప్లిమెంట్ చేయగలుగుతుంది, కాంప్లిమెంట్ చేయగలుగుతుంది. హ్యూమన్ ఎలిమెంట్ ఉండాలి, అది ఎసెన్షియల్, అది కంపల్సరీ. దాన్ని రెగ్యులేట్ చేయటం అయినా కూడా, దాన్ని ఫర్దర్ లెవెల్కి తీసుకెళ్ళటంలోనైనా, ఇంటిగ్రేట్ చేయటంలోనైనా హ్యూమన్ కెపాసిటీ. కాకపోతే హ్యూమన్ ఎలిమెంట్ యొక్క అవసరం తగ్గుతుంది, కానీ అట్ ద సేమ్ టైం కొత్త ఫీల్డ్ ఎమర్జ్ అవుతున్నాయి. సో కొత్త మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ ఛాలెంజ్, బట్ ఇట్ ఈస్ ఎ ప్యారలల్ కాంపిటీషన్ ఫర్ ద హ్యూమన్ ఎలిమెంట్గా ఉంటుంది. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీకు టీచింగ్ ఫీల్డ్లో చూస్తే, టీచింగ్ ఫీల్డ్లో రాబో వస్తున్నది. తర్వాత మామూలు టాపిక్స్ అన్నీ అదే చెప్పేస్తున్నది. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని స్కూల్స్లో మామూలు టాపిక్స్ అన్నీ అవి చెప్తున్నది. కానీ వాల్యూ యాడెడ్, పర్సనల్ టచ్, తర్వాత క్రిటికల్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్, అలాంటి హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ థింకింగ్కు కావాల్సింది హ్యూమన్ మైండే, హ్యూమన్ టచ్చే. సో దానికి ఈ యొక్క ఏ అనేది సప్లిమెంట్, కాంప్లిమెంట్గా ఉండి ఫుల్ఫిల్ చేస్తుంది. దిస్ ఈస్ ద సేమ్ ఇష్యూ విత్ ఎనీ అదర్ ప్రొఫెషన్ వేర్ ఏఐ ఈజ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు దేర్ ప్రోగ్రెస్. సో కాబట్టి మనము ఏ మీద పట్టు సంపాదిస్తూనే ఎసెన్షియల్గా కంపల్సరీ. ఇప్పుడు ఏమంటారంటే మన 21st illiterate of the 21st century is not one who can read and write, but who can learn, unlearn and relearn.
ఓకే. లెర్న్, అన్లెర్న్ Unlearn అండ్ and రీలెర్న్ ఇన్ ద 21st. ఎంత ఫాస్ట్గా మీరు అది చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇండియన్ రోడ్స్ మీద కార్ను మనం రైట్ సైడ్ డ్రైవ్ చేసుకుని నేర్చుకున్నాం. అమెరికాకి వెళ్ళాం, వెంటనే యూ హ్యావ్ టు అన్లెర్న్ టు డ్రైవ్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్. యూ హ్యావ్ కమ్ Right బ్యాక్ టు side drive. ఇండియా అండ్ యూ హ్యావ్ టు రీలెర్న్ టు డ్రైవ్ ఫ్రమ్ ద రైట్ సైడ్. లెర్న్, అన్లెర్న్, రీలెర్న్ ఎంత ఫాస్ట్గా మనము గ్రో చేంజ్ అవ్వకుంటూ మనం ముందుకెళ్తామో అంత ఫాస్ట్గా ఇప్పుడున్న టెక్నాలజీని మనం గ్రిప్లోకి తీసుకొని దాన్ని ఆసరాగా తీసుకొని మనం ముందుకెళ్ళేటటువంటి యొక్క అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనకు ఏఐ మీద మనం పట్టు సంపాదిస్తూనే ఏఐని ఒడిసిపట్టి ఏ విధంగా మన యొక్క ప్రోగ్రెషన్కు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందో దాన్ని ఆ విధంగా ఉపయోగించుకుంటూ ముందుకెళ్తే మనం రెండును మనం బ్యాలెన్స్ చేసుకొని రెండింటి ద్వారా మనం ప్రోగ్రెస్లో అవకాశాలు ఇచ్చి ముందుకు పోయేటటువంటి అవకాశం ఉన్నదండి. దిస్ ఈస్ ద రియాలిటీ. అంటే యాక్చువల్గా ఈ విషయాన్ని చాలామంది ఐటీ ఎంప్లాయీస్లో చూస్తున్నాం. అంటే వాళ్ళు కొత్త టెక్నాలజీకి అడాప్ట్ కాలేక లేదా నేర్చుకోలేక వాళ్ళు ఇబ్బంది పడ్డము, ప్రజెంట్ ఉన్న జాబ్లో ఇన్సెక్యూరిటీ రావడము, ఇట్లాంటివన్నీ వాళ్ళలో చూస్తున్నాం. సరే, ఇంకొక ప్రశ్న అండి. అసలు నెక్స్ట్ ఏం చేయాలి అనేది పిల్లలకి ఏ ఏజ్ ఉన్నప్పుడు స్టార్ట్ చేయాలి? నెక్స్ట్ ఏం చదివించాలి వాళ్ళని అనే విషయాన్ని పేరెంట్స్ పిల్లలు ఏ వయసులో ఉన్నప్పటి నుంచి ఆలోచించాలి. వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇది నాకు కూడా మా గ్రాండ్ డాటర్ అనన్య ఉన్నది, మేము కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ ప్రైమరీ టు సెకండరీ స్టేజ్లో పిల్లవాడు 8th, 9th, 10thలో క్లారిటీగా పిల్లవాడు కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. స్ట్రెంగ్త్ అండ్ పర్ఫార్మెన్స్, తర్వాత అండ్ పర్ఫార్మెన్స్ ఆన్ రికార్డ్ చూసుకోవచ్చు, యాప్టిట్యూడ్ చూసుకోవచ్చు. దాన్ని మనం సైంటిఫిక్గా కూడా అనలైజ్ చేసుకోవచ్చు, ఎందులో యాప్టిట్యూడ్ ఉన్నది అని అదొక దాన్ని. సో బై 10th క్లాస్కి వచ్చే వరకు వాడికి ఒక క్లారిటీ వస్తుంది. సో అట్ ద సేమ్ టైం పేరెంట్ యొక్క డ్యూటీ ఏంటంటే పిల్లవాళ్ళకు వాళ్ళ చాయిస్ ఏంటి, వాళ్ళ ప్రిఫరెన్స్ ఏంటి, వాళ్ళ థింకింగ్ ఏంటి. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఒక ఆయన బొమ్మలు గీసుకుంటాడు, అరే ఇది పిచ్చిది, వీడి వేస్ట్. ఇక ఫర్ ఎగ్జాంపుల్ నేను నవోదయలో ప్రిన్సిపాల్గా పనిచేశాను. మాకు ఆర్ట్ టీచర్ ఉన్నాడు, హ్యామ్లెట్ సింగ్ అని. అతను చిన్నప్పటి నుంచి బాగా ఆర్ట్ అంటే ఇష్టం. పేరెంట్ ఏంటి, ఆర్ట్ ఎందుకురా అని దెబ్బలు కొట్టి అయితే అతను దాన్ని తన నెత్తి కింద పట్టుకొని మధ్యరాత్రి లేచి గీసుకునేది. తర్వాత నవోదయలో ఆర్ట్ టీచర్ అయ్యిండు, ఇండియాలో నెంబర్ 1 అండి. ఆయన గీసిన పెయింటింగ్ చూస్తే ఎన్ని లక్షలైనా పెట్టి తీసుకుంటారు. సో కాబట్టి మనము పేరెంట్ మనం ఏం చేయాలంటే వాడిని ఐడెంటిఫై చేయటం ఒక ఎత్తు, సపోర్ట్ చేయటం ఒక ఎత్తు, అలాంటి అంబియన్స్ను అలాంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలి. ఈ 3 చేస్తే చాలు పిల్లవాడి యొక్క కెరీర్ గ్రోత్ అనేది మచ్ బియాండ్ ది ఇమాజినేషన్ ఆఫ్ ఎనీబడి. సో కాబట్టి పేరెంట్స్ కూడా వాళ్ళలో మైండ్ సెట్ డెవలప్ కాకూడదు, అరే దీనికి ఫ్యూచర్ లేదు. మన 21st సెంచరీలో అన్నిటికీ ఫ్యూచర్ ఉందండి. ఎవరైనా కూడా ఒక యాప్ డెవలప్ చేస్తే తెల్లారే వాడు మల్టీ మిలియనీర్ అవుతున్నాడు. ఆ క్యాపబిలిటీ అందరికీ ఉన్నది ఈ జనరేషన్లో, ఆ స్కిల్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ 20th సెంచరీ మైండ్ సెట్ తోటి 21st సెంచరీ ఇష్యూస్ను వాళ్ళు సాల్వ్ చేయాలనుకుంటున్నారు, విచ్ ఈజ్ రిడెండెంట్. సో కాబట్టి వాళ్ళు ఓపెన్ అప్ అయ్యి పిల్లవాని ఈ యొక్క ప్యాషన్ను అబ్జర్వ్ చేసుకుంటూ దానికి సంబంధించిన వాటిని కూడా ప్రొవైడ్ చేస్తూ కౌన్సిలింగ్ చేసుకుంటే పిల్లవాడు తన కెరీర్ 10th తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. దాని ప్రకారం అతడు ఫర్దర్ ఎడ్యుకేషన్ చూస్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందండి. అంటే ఎంపీసీ బైపీసీ అన్న ఆ సైకిల్ ఆ చట్రంలోంచి బయటపడి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, వాటి వైపు ఓపెన్గా చూసుకోవచ్చు. మనం ఏ మాట ఇన్సెక్యూరిటీ పడదండి. పిల్లవాడు ఒక్కసారి ఈ చట్టం నుంచి బయటకు వస్తే ఎప్పుడైతే చాయిస్ కోర్సు రిఫర్ చేసుకుంటూ ఈ 500 వాటిల్లో స్కై ఇస్ ద లిమిట్గా వాడు వెళ్ళిపోవచ్చు, వానికి అన్ని అవకాశాలు వస్తాయి. సో ఎటొచ్చి పిల్లల ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ యాటిట్యూడ్ యాప్టిట్యూడ్ ఎటువైపు ఉన్నాయి, ఇక్కడ కూడా మిడిల్ విత్ ద చాయిస్ ఆఫ్ ద స్టూడెంట్. అరే ఇది వద్దురా, ఇది బాగలేదురా అని అంటే అక్కడ రిఫ్ట్ స్టార్ట్ అయ్యింది, కాన్ఫ్రంటేషన్ స్టార్ట్ అయ్యింది, గ్యాప్ స్టార్ట్ అయ్యింది. దాంతో వాడు ఒకటి అనుకుంటే పేరెంట్ ఒకటి అనుకుంటారు, బోత్ ల్యాండ్ అప్ ఇన్ ఏ ట్రబుల్. ఇక వాళ్ళు వెతుకోవాలి లైఫ్లో, ఎత్తుకొని లైఫ్లో ఎప్పుడైనా క్లిక్ అయితే లేకపోతే ఈజ్ ఎ టోటల్ ఫ్లాప్ అండ్ ఫెయిల్యూర్ అవుతారు. కాబట్టి పేరెంట్స్ను ఉద్దేశించి ఏం చెప్పదలుచుకున్నానంటే పిల్లల యొక్క క్యాపబిలిటీ, పిల్లల్లో ఇప్పుడు థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అని ఉన్నది, ఓవర్డ్ గార్డ్నర్ బుక్ రాశాడు. పిల్లవానికి 10 స్కిల్స్ ఉంటాయి, అందులో ఏదో స్కిల్ రాణిస్తాడు. అందరిలో ఈ 10 స్కిల్స్ ఉండవు. అందరిలో 10 స్కిల్స్, కొందరు స్పేషియల్ ఉంటుంది, కొందరు విజువల్ ఉంటుంది, కొందరు ఎమోషనల్ టచ్తో సో ప్రతి పిల్లవాడిలో ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని మీరు ఐడెంటిఫై చేసి ఎక్స్పోజ్ చేసి ఎంకరేజ్ చేయండి. హీ విల్ బి ద గిఫ్టెడ్ చైల్డ్ ఇన్ దట్ ఫీల్డ్.
కాబట్టి థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ సో సైంటిఫికల్లీ డిజైన్డ్ బై హోవర్డ్ గార్డ్నర్. అదే ఇన్స్టిట్యూషన్స్ ఫాలో అవుతున్నాయి, అడ్వాన్స్డ్ నేషన్స్. సో పిల్లవాడిలో ఏమున్నది గొప్పతనం దాన్ని ఒడిచిపట్టి దానికి ఆ ఫీల్డ్లో పంపించి ఎంకరేజ్ చేస్తే అది నిజంగా వాని భవిష్యత్తు, ఆ కుటుంబ భవిష్యత్తు కూడా చాలా ఉన్నతంగా ఆదర్శవంతంగా ఇద్దండి. అంటే ప్రవాహంలో కొట్టుకుపోవటం కాదు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి, ఏ కోర్స్ చదివినా అవకాశం ఉంది. సో ఎటొచ్చి చేయవలసిందల్లా పిల్లల ఆసక్తి ఏంటి అనేది 8th 9th దాటుతున్న టైం నుంచి గమనిస్తూ సరైన డెసిషన్ తీసుకుంటే ఫ్యూచర్కి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు, అవకాశాలను అందుకునే ఛాన్స్ ఉంటుంది అంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రాబోయే రోజుల్లో చదువు ఏం చదవాలి, ఇందా చెప్పినట్టే ఎక్కడ చదవాలి, ఈ 2 అంశాల గురించి మీ నుంచి మరిన్ని సమాధానాలని తెలుసుకోవాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలండి. చాలా నమస్కారం.